డయాలసిస్ పేషెంట్స్ వాటర్ తాగొచ్చా? ఒకవేళ తాగొచ్చు అంటే ఎంత తాగాలి? డయాలసిస్ పేషెంట్స్కి ఎంత వాటర్ తీసుకోవాలనేది వాళ్ళ రెసిడ్యువల్ యూరిన్ అవుట్పుట్ మీద ఆధారపడి ఉంటుంది. ఇఫ్ ఏ పేషెంట్ ఈజ్ ఎన్యూరిక్ అంటే వాళ్ళకి యూరిన్ వెరీ నెగ్లిజిబుల్ క్వాంటిటీస్లో లేదా కంప్లీట్గా లేకపోవటం జరిగినట్లయితే ఓన్లీ బాడీ రిక్వైర్మెంట్స్ అంటే 400 to 500 ml పర్ డే నార్మల్ బాడీ రిక్వైర్మెంట్స్ అంతవరకు వాటర్ తీసుకోవచ్చు. ఇఫ్ దే ఆర్ ఒలిగ్యూరిక్ అంటే అప్ టు 400 ml పర్ డే యూరిన్ అవుట్పుట్ ఉండటాన్ని మనం ఒలిగ్యూరియా అంటాం. సో అంత అమౌంట్లో యూరిన్ అవుట్పుట్ ఉన్నట్లయితే సమ్వేర్ అరౌండ్ 700 to 1000 ml పర్ డే వాటర్ క్వాంటిటీ తీసుకోవచ్చు. ఇఫ్ ద పేషెంట్ ఈజ్ నాన్ ఒలిగ్యూరిక్ అంటే కొంతమంది డయాలసిస్ పేషెంట్స్కి యూరిన్ అవుట్పుట్ స్టిల్ నార్మల్గానే ఉంటుంది. అటువంటి పేషెంట్స్ వాళ్ళకి ఎంత యూరిన్ వస్తుందో దాని మీద ఒక 400 to 500 ml ఎక్స్ట్రా వాటర్ తీసుకోవచ్చు. అయితే ఇదంతా కూడా పేషెంట్ హైడ్రేషన్ స్టేటస్ మీద డిపెండ్ అవుతుంది. అంటే పేషెంట్ కనుక కాళ్ళ వాపులు ఉండటం కానీ ఆయాసం ఉండటం కానీ జరుగుతుంటే ఇంకా తక్కువ మోతాదులో వాటర్ తీసుకోవాల్సి ఉంటుంది. సో టేక్ యువర్ డాక్టర్స్ అడ్వైస్ రిగార్డింగ్ హౌ మచ్ వాటర్ యూ షుడ్ టేక్. రిమెంబర్, హెల్తీ కిడ్నీస్, హ్యాపీ యూ.